ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్లైనా కళ్యాణ లక్ష్మి అయినా ఎక్కడికక్కడ అప్లై చేసుకున్న వెంటనే అంటే ఎక్కువ డిలే కాకుండా ఇమీడియట్ గా వస్తూ ఉన్నాయి. అదే కాకుండా గత ప్రభుత్వంలో లెక్క ఇబ్బంది పెట్టకుండా ఎవరే పార్టీ అన్నది చూడకుండా అర్హులైన ప్రతి పేద వాళ్ళకు కూడా అవన్నీ అందజేస్తున్నాము. గతంలో ఎట్లుండే అంటే మీకు అందరికి కూడా తెలుసు, మీరు కందువా కప్పుకుంటేనే చెక్ ఇస్తామన్న విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఎవరికి కూడా అట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇస్తున్నాము. అదే గత ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి మధ్య తేడా. ఇంకా జరిగిన మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా మన ప్రభుత్వం ఎక్కువ శాతం అన్ని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు రావడం జరిగింది. రేపు జరగబోయే జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ ఎలక్షన్స్కి కూడా మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ప్రభుత్వ పథకాలు అయితే అందరికీ తెలిసినవే. ఏదంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీనే కానివ్వండి, అట్లనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడము, అట్లనే సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఒకటో విడత అయిపోలేదు, అప్పుడే రెండో విడత వస్తూనే ఉంది. ఏప్రిల్ మే లోపల రెండో విడత కూడా వస్తుంది, మూడో విడత కూడా ఉంటుంది. అవన్నీ అయిపోయేసరికి అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అధికారంలో ఉన్న పార్టీ మనది, ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ఏదైనా మన ద్వారా జరుగుతాయి తప్పకుండా. ఇంకా మీరందరూ కూడా ఒక్కటే, రాష్ట్రం అప్పులో ఊవిలో ఉన్నా కానీ మన ప్రభుత్వంలో ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా పెన్షన్లు వచ్చేది ఉంది, అవి కూడా ఖచ్చితంగా ఒక 2-3 నెలల పెన్షన్లు కూడా వచ్చి తీరుతాయి.